వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 23. ఓకే, మనం క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనము 6th లో ఉన్నాం. 6th లో కూడా సగం లెసన్స్ అయిపోయాయి. ఓకే, 3 నుంచి చూస్తే మనకి ప్రోగ్రెసివ్గా అంటే సింపుల్ నుంచి పెరుగుకుంటూ వస్తుంది కాబట్టి మనకి అర్థం చేసుకోవటం అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో ఐ వుడ్ సజెస్ట్ 3 నుంచి స్టార్ట్ చేయండి. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అలవాటు అవుతాయి, కాన్సెప్ట్స్ కూడా మెల్లిగా బిల్డ్ అవుతాయి. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం, మనము 3 లెసన్స్ మీద ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే, వే డూ ఆల్ ద టీచర్స్ గో ఒకటి, హూ ఐ యామ్ అండ్ ద వండర్ఫుల్ వర్డ్స్. టోటలీ మనం 30 ఎంసీక్యూస్ చూద్దాము. ఒక్కొక్క క్వశ్చన్ తర్వాత అప్రాక్సిమేట్లీ 5 సెకండ్స్ టైం ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ పంక్చుయేషన్ మీద. చూస్ ద కరెక్ట్ పంక్చుయేషన్. 4 o'clockకి ఈ నాలుగిట్లో మనము ఎలా పంక్చుయేషన్ ఇస్తాం? 4 4 o'clockకి విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్? ఆప్షన్ 1 is the answer. ఓకే, సో మనం 4 అనేది ఎఫ్ఎం క్యాపిటల్ లెటర్ రాస్తాము. ఓ అనేది కూడా క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ రాయాలి, క్యాపిటల్ లెటర్ రాయకూడదు. ఓ పక్కన అపోస్ట్రఫీ రావాలి, సి మనకి స్మాల్ లెటర్. సో ఓన్లీ 4 నంబర్ ఒకటి మాత్రమే మనకి క్యాపిటల్ లెటర్ వస్తుంది. ఓకే, ఇందులో మీరు రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకి సికి మధ్యలో మనం స్పేస్ ఇవ్వకూడదు. ఓ తర్వాత మనం స్పేస్ ఇస్తే మాత్రం ఇది తప్పు. ఓ క్యాపిటల్ సి క్యాపిటల్ కూడా తప్పు. ఓ తర్వాత అపాస్ట్రఫీ లేకపోతే కూడా తప్పు. ఓకే, సో నంబర్ రాసి మనము ఓ రాసి అపాస్ట్రఫీ స్పేస్ ఇవ్వకుండా మనము క్లాక్ అని చెప్పి రాయాలి. ఓ అండ్ సి రెండు కూడా మనకి స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 4 o'clockలో అసలు ఈ ఓ క్లాక్ అంటే ఏంటో తెలుసా? దిస్ ఈస్ యాక్చువల్లీ కాంట్రాక్షన్, అంటే షార్ట్ ఫామ్. ఓ క్లాక్ అంటే ఆఫ్ ద క్లాక్ అని చెప్పి అర్థం. తర్వాత దీన్ని వీళ్ళు ఈ ఓ తర్వాత స్పేస్ తీసేసి సి అని చెప్పి రాసి క్లాక్ అని చెప్పి రాయటం మొదలుపెట్టారు. ఓకే, సో ఆప్షన్ 1 4 o'clock ఇలా రాయాలి. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్, చూస్ ద సినానిమ్ ఆఫ్ మిస్టేక్. సినానిమ్ అడుగుతున్నాము. మిస్టేక్ యొక్క సినానిమ్ అంటే సిమిలర్ మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ ఉండాలని ఏం లేదు. మిస్టేక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ మిస్టేక్? ఎర్రర్, సక్సెస్, అచీవ్మెంట్, పర్ఫెక్షన్. మిస్టేక్ అంటే తప్పు. ఓకే, ఎర్రర్, ఈఆర్ఆర్ ఓఆర్. థర్డ్ వన్, వాట్ డస్ ద ఫ్రేజ్ లీవ్ దేర్ గ్రీన్స్ మీన్? ఓకే, ఈ పోమ్లో టీచర్ల గురించి కదా. లీవ్ దేర్ గ్రీన్స్ అంటే ఏంటి? టు ఈట్ ఆల్ వెజిటబుల్స్, టు అవాయిడ్ ఈటింగ్ వెజిటబుల్స్, టు గ్రో మోర్ గ్రీన్స్, టు షేర్ దేర్ ఫుడ్ విత్ అదర్స్. లీవ్ దేర్ గ్రీన్స్ మీన్స్ వాట్? వెజిటబుల్స్ని గ్రీన్స్ అని చెప్పి వాడతారు. ఓకే, లీవ్ అంటే తినకుండా వదిలేయటం. టు అవాయిడ్ ఈటింగ్ వెజిటబుల్స్ ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ వన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ స్క్రిబుల్. టు రైట్ నీట్లీ, టు ఎరేజ్ రైటింగ్, టు స్కెచ్ కేర్ఫుల్లీ, టు రైట్ ఆర్ డ్రా కేర్లెస్లీ. వాట్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ స్క్రిబుల్? స్క్రిబుల్ చేయొద్దు, నీట్గా రాయండి అంటాం కదా. అంటే మనకి అర్థం కానట్టు నీట్గా లేకుండా ఏ అక్షరం ఎల్లా, అది బియా, హెచ్చా తెలియకుండా రాస్తారు కదా, దాన్ని మనం స్క్రిబ్లింగ్ అని చెప్పి అంటాం. సో టు రైట్ ఆర్ డ్రా కేర్లెస్లీ దాన్ని మనం స్క్రిబుల్ అని చెప్పి అంటాం. SCRIBBLE. What is the opposite of the word lose? What is the opposite of the word lose? Do they ever lose their hymn books? Do they ever lose their hymn books? లూజ్ కి ఆపోజిట్ అడుగుతున్నాం. ఓకే, మిస్ప్లేస్, ఫర్గెట్, ఫైండ్, డ్రాప్. వి ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఆపోజిట్. లూజ్ అంటే పోగొట్టుకోవటం కదా. సో ఆపోజిట్ ఏంటి? కనుక్కోవటం, ఫైండ్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిక్? కామన్, ఆర్డినరీ, వన్ ఆఫ్ ఎ కైండ్, రిపిటేటివ్. యూనిక్ అంటే అలాంటిది ఇంకోటి ఉండదు అసలు. ఓకే, వన్ ఆఫ్ అ కైండ్, స్పెల్లింగ్ UNIQUE.
Seventh, what does to go up mean? To move downward, to ascend or rise, to stay in place, to fall. To go up. To go up అంటే to ascend. Ascend అంటే ఎక్కటం. Okay, to ascend or rise. Option 2 is the answer. Choose the correct meaning of spread out in the sentence. ఈ sentence లో choose the correct meaning of spread out. The children spread out across the field to play. The children spread out across the field to play. To move apart in different directions, to gather in one place, to clean the area, to sit together. Choose the correct meaning of spread out. గ్రౌండ్లో ఆడుకునేందుకు అని చెప్పి డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతే దాన్ని మనం స్ప్రెడ్ అవుట్ అని చెప్పి వాడతాం. ఓకే, టు మూవ్ ఎ పాట్. ఇక్కడ గ్రౌండ్ అని ఎందుకన్నానంటే చిల్డ్రన్ అన్నారు, ప్లే అన్నారు, ఫీల్డ్ అన్నారు కాబట్టి. ఓకే, టు స్ప్రెడ్ అవుట్ అంటే టు మూవ్ అ పార్ట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోర్క్ ఇన్ ద సెంటెన్స్? Radha can sit comfortably in the fork of two branches. What is the meaning of fork in the sentence? Radha can sit comfortably in the fork of two branches. Fork అంటే ఏంటి ఇక్కడ? A type of utensil, a small tool used for digging, a musical instrument, a splitting point or branch. ఫోర్క్ అంటే రెండు మీనింగ్లు ఉంటాయి. ఓకే, ఒకటి మనము దేంతో అయితే మనము త్రిశూలం లాగా ఉంటుంది, ఫ్రూట్స్ అవి తింటాం కదా, దాన్ని మనము ఫోక్ అని చెప్పి అంటాం. ఓకే, రెండోది చెట్టు కొమ్మలు ఎక్కడైతే రెండుగా డివైడ్ అయిపోతాయో ఈ ప్లేస్ని మనము ఫోర్క్ అని చెప్పి అంటాం. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ అ బ్రాంచ్. సో ఇక్కడ రాధా క్యాన్ సిట్ కంఫర్టబుల్లీ ఇన్ ద ఫోక్ ఆఫ్ టూ బ్రాంచెస్ అన్నారు కాబట్టి ఆప్షన్ 4 స్ప్లిట్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే డివైడ్ అవుతుందో స్ప్లిట్టింగ్ పాయింట్ ఆర్ బ్రాంచ్ ఇస్ ద ఆన్సర్. 10. Which sentence uses the word fork to mean branch? Okay, which sentence uses the word fork to mean branch? రెండో సెంటెన్స్ ఏది? ఫస్ట్, she used a fork to eat her salad. The road ahead will fork into two parts. Okay, this is okay. She used a fork to eat her salad. The road ahead will fork into two parts. Which sentence uses the word fork to mean branch? ఈ రెండిట్లో ఫోర్క్ అన్నది మనం బ్రాంచ్ అన్న యూసేజ్ ఎక్కడుంది? ఓన్లీ ఏ, ఓన్లీ బి, బోత్ ఏ అండ్ బి, నెయిదర్. నెయిదర్ అంటే ఇది కాదు అది కాదు. ఓన్లీ బి. ఓకే, షీ యూజ్డ్ అ ఫోక్ టు ఈట్ హర్ సాలడ్ అంటే స్పూన్ లాంటిది ఫోర్క్. ద రోడ్ అహెడ్, రోడ్ ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి రెండు రోడ్స్గా అది డివైడ్ అయిపోయింది. ద రోడ్ అహెడ్ విల్ ఫోక్ ఇంటూ టూ పార్ట్స్. ఓకే, ఇక్కడ మనం ఏం అడిగాం? మనము సెంటెన్స్లో ఫోర్క్ యొక్క మీనింగ్ అడిగాం. ఇవే సెంటెన్సెస్ ఇచ్చి ఇందులో నౌన్ లాగా ఎక్కడ వాడాము, వర్బ్ లాగా ఎక్కడ వాడాము అని కూడా అడగచ్చు. ఓకే, షీ యూజ్డ్ ఫోక్ అంటే ఏంటి? ఫోర్క్ అనేది ఇక్కడ మనకి థింక్ అంటే ఇక్కడ మనము నౌన్ లాగా వాడాం. ద రోడ్ అహెడ్ విల్ ఫోక్, విల్ అన్న టెన్స్ వచ్చింది కదా, సో ఇక్కడ మనం ఫోర్క్ అనేది మనము వర్బ్ లాగా వాడాం. సో ఇలా మీరు అర్థం చేసుకుని ఏది నౌన్ ఏది వర్బ్ అలా యూ షుడ్ బి ఏబుల్ టు డిసైడ్. 11. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిజర్వ్? ప్రిజర్వ్ అంటే ఏంటి? టు డెస్ట్రాయ్, టు క్లీన్, to save or keep safe, to ignore. What is the meaning of preserve? To destroy, to clean, to save or keep safe, to ignore. Preserve అంటే పాడవకుండా దాచటం కదా, to save or keep safe. Option 3 is the answer. 12. Choose the correct spelling.
ఆప్షన్ 3 బిలీవ్, బిఎల్ఐఈవిఈ, ఐఈ రావాలి. 30th match the phrases with their meanings. Look at, look on, look down. Okay. So ఈ మూడిటి మీనింగ్ ఏంటి? టు అబ్జర్వ్ వితౌట్ పార్టిసిపేటింగ్, టు డైరెక్ట్ వన్స్ గేజ్ డౌన్వర్డ్, టు వ్యూ ఆర్ గేజ్ ఎట్ సంథింగ్. దేని మీనింగ్ ఏది? ఇప్పుడు మనం ఏదన్నా స్టేడియంలో కూర్చుని మ్యాచ్ని చూస్తున్నాం. ఓకే, దాన్ని మనం లుక్ ఆన్ అని చెప్పంటాం. అంటే టు అబ్జర్వ్ వితౌట్ పార్టిసిపేటింగ్, ఇక్కడ మనకి ఏ రావాలి. ఓకే. టు డైరెక్ట్ వన్స్ గేజ్ డౌన్వర్డ్, కింద వైపు చూడటాన్ని లుక్ డౌన్ అని చెప్పంటాం. దిస్ ఈస్ బి. టు వ్యూ ఆర్ గేజ్ ఎట్ సంథింగ్, కన్ను ఆర్పకుండా దేనివైపన్నా మనం చూస్తే అది మనకి లుక్ యాట్ అని చెప్పి వస్తుంది. సిఏబి. కాబట్టి ఆప్షన్ 4 సిఏబి ఇస్ ద ఆన్సర్. ఈ మూడు ఏంటి? ఈ మూడు కూడా మనకి ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? ఒక ఫ్రేజ్ దేంట్లో అయితే ఒక వర్బ్ ఉంటుంది ప్లస్ ఒక ప్రపోజిషన్ ఉంటుంది. ఈ రెండు కలిపి ఒక వేరే మీనింగ్ వస్తాయి. వీటిని మనం ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పి అంటాం. ఫ్రేజల్ వర్బ్స్ మీద ఐ థింక్ నేను 2 వీడియోలు కూడా చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తా, మన టెక్స్ట్ బుక్లోంచే. యూ కెన్ గో త్రూ ఇట్. 14 యూ కెన్ కౌంట్ ఆన్ మీ టు హెల్ప్. In this sentence, count means you can count on me to help. In this sentence, count means to rely on or trust, to determine the total of something, to exclude or ignore, to observe carefully. కౌంట్కి ఎన్ని మీనింగులు ఉంటాయి? ఇక్కడ యూ క్యాన్ కౌంట్ ఆన్ మీ టు హెల్ప్ అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నది. యూ క్యాన్ ట్రస్ట్ మీ, నువ్వు ఇంకా ఇంకోళ్ళని వెతుక్కోక్కర్లేదు అని చెప్పి హామీ ఇస్తాం కదా, దాన్ని మనం యూ కెన్ కౌంట్ ఆన్ మీ టు హెల్ప్ అని చెప్పి వాడతాం. అంటే ఆప్షన్ 1 టు రిలై ఆన్ ఆర్ ట్రస్ట్. ఓకే. సో కౌంట్ అన్నదానికి మనకి యాక్చువల్లీ కౌంట్ అనేది ఇట్స్ అ హోమోనిమ్. హోమోనిమ్ అంటే ఏంటి? స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంటుంది, కానీ మీనింగ్లు మాత్రం వేరే వేరే ఉంటాయి. సో కౌంట్ అన్నదానికి మనకి 3 మీనింగ్లు ఉంటాయి. అన్నిటికంటే ఫస్ట్ ఏంటి? ఇక్కడ మనం ఇది చూసాం కదా, టు రిలై ఆన్ ఆర్ ట్రస్ట్ అన్నది ఒక మీనింగ్. రెండోది మనము 1 2 3 అని చెప్పి లెక్క పెడతాం కదా, అది ఒక కౌంట్. మూడోది పాతకాలంలో రాజుల టైంలో కౌంటర్స్ అని చెప్పి మనము మాస్క్యులైన్ ఫెమినైన్లో కూడా చదివాం కదా, నోబెల్ పర్సన్స్కి ఇచ్చే ఒక బిరుదు అనమాట వాళ్ళు. దాన్ని మనం కౌంట్, వాళ్ళని కూడా కౌంట్ అని చెప్పి వాడతాం. సో కౌంట్ అనేది వాళ్ళు సెంటెన్స్లో ఎలా ఇచ్చారు అనే దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకుని మీరు మీనింగ్ని డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము యూ కెన్ కౌంట్ ఆన్ మీ టు హెల్ప్ అన్నప్పుడు టు రిలై ఆన్ ఆర్ ట్రస్ట్ ఇస్ ద ఆన్సర్. 15 చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ సైంటిస్ట్. Option 1 SCIENTISTS, scientists. 16 when I enjoy looking at maps and examining pictures, I use my dash intelligence. When I enjoy looking at maps and examining pictures, I use my dash intelligence. Logical, mathematical, bodily kinesthetic, spatial, linguistic. ఇది మీ లెసన్ ఎక్సర్సైజ్ నుంచి ఇచ్చా, లెసన్ అండ్ ఎక్సర్సైజ్. మ్యాప్లు చూడటం ఇష్టం, పిక్చర్లు చూడటం ఇష్టం అంటే దట్ ఈస్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఇది మీకు 4 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు వీళ్ళు మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ మీద. అందులోంచి ఒకటి నేను అలా ఇది ఎందుకు ఇచ్చానంటే ఇలా అడగచ్చు అన్న దానికోసం అని చెప్పి ఇది ఫ్రేమ్ చేసి ఇచ్చాను. దిస్ ఇస్ వాట్ దే హ్యావ్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ యాక్చువల్లీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు నేమ్ ద different kinds of intelligence. When I enjoy dancing or physical activity, I use my dancing or physical activity అంటే ఏమొస్తుంది మనకి? bodily kinesthetic వస్తుంది. ఓకే. When I enjoy working with numbers and solve math problems, I use my logical or mathematical intelligence. When I enjoy telling a story or argument, I use my linguistic or verbal intelligence. Okay. 18 what does a navigator do?
designs the system by which a computer runs, plans the design of a building, town, or city, finds and monitors the route to get to a place or direction of travel, works in sports or activities such as running, jumping, etc. What does a navigator do? Navigator finds and monitors the route to get to a place. ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు వెళ్తే రీచ్ అవుతాము అని చెప్పే పర్సన్ని మనము నావిగేటర్ అని చెప్పి అంటాం. Who controls and puts together a program of music? Who controls and puts together a program of music? Athlete, disc jockey, engineer, counselor. పాటని కంపోజ్ చేయటం కాదు ఇది, ఊరికే పాటని ప్లే చేయటం అనమాట. ఏదైనా ఫంక్షన్ నడుస్తున్నప్పుడు ఏ పాట తర్వాత ఏ పాట ప్లే చేయాలి అన్నది డిసైడ్ చేసే పర్సన్, ఆ మ్యూజిక్ సిస్టమ్ దగ్గర నుంచుని కంట్రోల్ చేసే పర్సన్ని మనము డీజే అంటాం కదా. డీజే అంటే డిస్క్ జాకీ. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ యాక్చువల్లీ నేను ఎక్కడి నుంచి ఇచ్చా, లెసన్ ఎండ్లో మనకి ఇలా ఇచ్చారు, నావిగేటర్ మ్యాచ్ చేయండి అని చెప్పి. ఓకే, ఇలాంటి దాంట్లోంచి మీకు ఈ రెండు రకాలుగా ఈ క్వశ్చన్ అడగచ్చు. ఒకటి ఆ వర్డ్ ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి అడగచ్చు, లేదా వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఇచ్చి వాళ్ళని ఏమంటాము అని చెప్పి అడగచ్చు. అందుకని చెప్పి యాజ్ అ శాంపుల్ ఆ రెండు నేను మీకు ఫ్రేమ్ చేసి ఇచ్చా. సో టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు, ఇది నావిగేటర్, ఆర్కిటెక్ట్, పాలిటీషియన్ ఇవి ఇచ్చారు. ఇవి మనం టక్కున ఒకసారి చూసేసుకుందాం. అడ్వైజెస్ ఇటు నుంచి ఇటు చూసుకోవటం ఎప్పుడు అలవాటు చేసుకోండి, ఎందుకంటే నావిగేటర్ అన్నది చిన్న వర్డ్ చదివి తర్వాత ఈ లాంగ్ సెంటెన్సెస్ చదివితే మనకి టైం సరిపోదు. ఓకే, అందుకని ఎప్పుడైనా సరే మ్యాచ్ చేయాలి అన్నప్పుడు మనము లాంగ్గా ఉన్న వైపు నుంచి చదివి చిన్న వాటిలలో మనం ఆన్సర్ని వెతుక్కోవటం అలవాటు చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వన్ మనం చూస్తే advises people what to do about jobs, personal problems, etc. అన్నప్పుడు దిస్ వన్ ఈజ్ అ కౌన్సిలర్. ఇక్కడ ఉంది ఇది, ఇక్కడ ఉంది, ఇదిగో 9th. ఓకే, వర్క్స్ ఇన్ పాలిటిక్స్ యూజువలీ బై స్టాండింగ్ ఫర్ ఎలక్షన్ అన్నప్పుడు దిస్ ఈజ్ అ పాలిటీషియన్. Finds and monitors the route to get to a place or the direction of travel is అక్కడ చూసింది navigator. Reports on recent news for newspaper, radio or TV అన్నప్పుడు journalist. Plans the design of a building, town or city, architect. Controls and puts together a program of music, disc jockey. Works in sports or activities such as running, jumping is athlete. Designs and builds things like roads, bridges or engines is engineer. Makes up notes to create music అన్నప్పుడు అప్పుడు మనము కంపోజర్ అని చెప్పనాలి. Designs the system by which a computer runs or gives information is computer programmer. Okay, 21. Who is the poet of the wonderful words? Robert Frost, Emily Dickinson, Mary O'Neill, William Wordsworth. Option 3, Mary O'Neill. 22. What is the figure of speech used in the line? But only words can free a thought from its prison behind your eyes. What is the figure of speech used in the line? Only words can free a thought from its prison behind your eyes. What is the figure of speech? Simile, metaphor, personification, hyperbole. థాట్ అంటే ఏంటి? మన ఆలోచనలు. ఓకే, మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? మన మైండ్ లోపల ఉంటాయి కదా. ఇక్కడ థాట్ని మనము ప్రిజన్ నుంచి ఫ్రీ చేయండి అని చెప్పి అంటున్నాం. వర్డ్స్ క్యాన్ ఫ్రీ ఎ థాట్
ఫ్రమ్ ఇట్స్ ప్రిజన్ బిహైండ్ యువర్ ఐస్. ఐస్ వెనకాల ఏముంటుంది మనది? మనకి కళ్ళ వెనకాల ఉండేది మైండ్. ఈ మైండ్ని మనము ప్రిజన్తో మనము కంపేర్ చేసి మాట్లాడుతున్నాం. కానీ మనం లైక్ అని కానీ యాజ్ అని కానీ ఇలాంటి వర్డ్స్ ఏవి వాడకుండా కంపేర్ చేస్తున్నాం. కాబట్టి వర్డ్స్ కెన్ ఫ్రీ ఎ థాట్ ఫ్రమ్ ఇట్స్ ప్రిజన్ బిహైండ్ యువర్ ఐస్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ మెటఫర్. ఇక్కడ మనము మన ప్రిజన్ని మనము మైండ్తో కంపేర్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ shrivel? To grow larger, to shine brightly, to soften, to become smaller or contract. ఫిగర్ ఆఫ్ స్పీచ్ మీద 2 వీడియోస్ ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ shrivel? దేవుడి దగ్గర పూలు పెడతాం ఈరోజు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటాయి? అవి ఫ్రెష్గా ఉంటాయా? కాదు కదా, ముడుచుకుపోయి ఉంటాయి. అలా ముడుచుకుపోవటాన్ని మనము shrivel అని చెప్పి అంటాం. SHRIVEL, టు బికమ్ స్మాలర్ ఆర్ కాంట్రాక్ట్. ఆప్షన్ 4 is the answer. What is the meaning of groomed? To make rough, to polish or clean, to destroy, to ignore. గ్రూమ్డ్ అంటే టు పాలిష్ ఆర్ క్లీన్. ఓకే, సపోజ్ మనము ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలు పెడుతున్నాం, లేదా రాయటం ఏదన్నా మనంతటా మనము ఒక చిన్న ఎస్సే రాయటం అలవాటు చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఓకే, సో డే 1 ఎలా ఉంటుంది? చెత్తగా ఉంటుంది కదా. అదే మీరు రోజు కంటిన్యూ చేస్తే ఒక పారాగ్రాఫ్ రాయటం 6 నెలల తర్వాత మీరు రాసింది ఫస్ట్ డే మీరు రాసిన దాంతో కంపేర్ చేసి చూస్తే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందంటే మీ వర్క్లో ఎంత సరిగ్గా వర్డ్స్ని వాడటం, సెంటెన్స్ ఫార్మేషన్ అంటే చాలా క్లీన్గా, చాలా పాలిష్డ్గా అనిపిస్తుంది 6 months తర్వాత. ఓకే, సో అలా మనము గ్రూమ్డ్ అంటే మీనింగ్ టు పాలిష్ ఆర్ క్లీన్. 25. What is the figure of speech in the line? Words are the food and dress of thought. Words are the food and dress of thought. Simile, metaphor, hyperbole, alliteration. మళ్ళీ మెటఫర్ ఇది, ఎందుకంటే వర్డ్స్ని మనము ఆలోచనలకి ఫుడ్, డ్రెస్ అని చెప్పి కంపేర్ చేస్తున్నాం. ఓకే, దే ఆర్ లైక్ ఫుడ్ అండ్ డ్రెస్ ఫార్ థాట్ అని చెప్పి కంపేర్ చేస్తున్నాం, కానీ లైక్ యాజ్ లేదు కాబట్టి ఇది మనకి మెటఫర్ అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్వెలస్? ఆర్డినరీ, వండర్ఫుల్ ఆర్ అమేజింగ్, డేంజరస్, సింపుల్. మార్వెలస్ అంటే వండర్ఫుల్, అమేజింగ్. స్పెల్లింగ్ MARVELLOUS. 27. What is the superlative degree of lovely? Loveliest, more lovely, most lovely, lovelier. Lovely is the positive degree. Lovelier is the comparative degree. Loveliest is the superlative degree. Which of the following are 2 meanings of holding? Holding ki 2 meaninglu unnai. Okay, which of the following are the 2 meanings of holding? Grasping something and keeping something inside, giving away and throwing away, losing control and letting go, shaking and dropping. Ante idi oka meaning, idi oka meaning alla. Grasping something and keeping something inside, giving away, throwing away, losing control, letting go, shaking, dropping. What are the 2 meanings of holding? హోల్డ్ అంటే పట్టుకోవటం కదా, ఏదైనా నేను చేతిలో రిమోట్ పట్టుకో అని చెప్పి ఇచ్చామనుకో, దట్ మీన్స్ హోల్డ్ మై రిమోట్ అని చెప్పి అంటాం. సో అది గ్రాస్పింగ్ సంథింగ్. రెండో మీనింగ్ ఏంటి? మన మనసులో ఏమన్నా ఆలోచన మనం ఉంచేసుకుంటే బయటికి చెప్పకుండా దాన్ని మనము మన థాట్స్ని మనము హోల్డ్ చేసినట్టు లెక్క. కీపింగ్ సంథింగ్ ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ అవర్ మైండ్ అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద 2 మీనింగ్స్ ఆఫ్ హోల్డింగ్ అన్నప్పుడు గ్రాస్పింగ్ సంథింగ్, keeping something inside. Option 1 is the answer. What is the meaning of longing? In the phrase longing today to hear,
ఈ ఫ్రేజ్లో లాంగింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాంగింగ్ ఇన్ ద ఫ్రేజ్? లాంగింగ్ టుడే టు హియర్. సపోజ్ లాంగింగ్ హియర్ టు హియర్ ఫ్రమ్ యూ అని ఉందనుకుందాం. ఓకే, డిజైర్ ఆర్ యర్నింగ్, హ్యాపీనెస్, యాంగర్, కన్ఫ్యూషన్. లాంగింగ్ అంటే కోరిక. ఓకే, డిజైర్ ఆర్ యర్నింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటే ఆ డిజైర్, దాన్ని మనం లాంగింగ్ అని చెప్పి వాడతాం. లాస్ట్ క్వశ్చన్. 2 సెంటెన్సెస్లోనూ నేను స్వింగ్ అనే వర్డ్ ఇచ్చాను. ఇందులో ఇన్ విచ్ సెంటెన్స్ హ్యాస్ స్వింగ్ బీన్ యూజ్డ్ యాజ్ అ నౌన్ అని చెప్పి అడిగా. ఓకే, ద చిల్డ్రన్ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఆన్ ద స్వింగ్, ఓన్లీ టెండూల్కర్ కెన్ స్వింగ్ హిస్ బ్యాట్ విత్ సచ్ టైమింగ్. ఈ 2 సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్లో వీ హ్యావ్ యూజ్డ్ స్వింగ్ యాజ్ అ నౌన్? ద చిల్డ్రన్ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఆన్ ద స్వింగ్, ఓన్లీ టెండూల్కర్ కెన్ స్వింగ్ హిస్ బ్యాట్ విత్ సచ్ టైమింగ్. చిల్డ్రన్ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఆన్ ద స్వింగ్ అంటే ఉయ్యాల. ఓకే, ఉయ్యాల మీద వాళ్ళు ఆడుకోవటం ఎంజాయ్ చేస్తారు. ఉయ్యాల అనేది ఇట్స్ అ థింగ్ అన్నప్పుడు ఏంటి? దట్ ఈస్ అ నౌన్. ఓకే, ఓన్లీ టెండూల్కర్ క్యాన్ స్వింగ్ హిస్ బ్యాట్ అంటే టు అండ్ ఫ్రో మూమెంట్, ఏదైతే బ్యాట్ని ఊపుతామో అదనమాట, దట్ ఈస్ స్వింగ్. ఓన్లీ టెండూల్కర్ క్యాన్ స్వింగ్ అన్నది యాక్షన్ అయింది కాబట్టి దిస్ ఈజ్ అ వర్బ్. ఇన్ విచ్ సెంటెన్స్ హ్యాస్ స్వింగ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్ అన్నప్పుడు ఏలో ఓన్లీ ఏ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.